శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 21 జూన్ 2026 నుంచి 27 జూన్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు, ఇక మిథున రాశిలో రవి బుధుల సంచారము, కర్కాటక రాశిలో గురు శుక్రుల సంచారము, సింహరాశిలో చంద్ర కేతువుల యొక్క సంచారము, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో శనిగారు. వారాంతంలోకి 27 జూన్ వచ్చేసరికి బుధుని యొక్క గమనము కర్కాటక రాశిలోకి వచ్చి ఉండి వక్రత ప్రారంభమైంది. అలాగే చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు మార్పులు జరిగి ఉన్నాయి. అలాగే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్టయితే రవి బుధుల యొక్క సంచారము కలయిక మిథున రాశిలో జరుగుతూ బుధ ఆదిత్య యోగాన్ని తెలియచెప్తోంది. ఇది ఏ రాశి వారికైనా కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది. బుధుడు స్వస్థానంలో కూడా ఉన్నారు. ఇది ఒక అదృష్టవంతమైన యోగం అనే చెప్పాలి. అలాగే గురు శుక్రుల కలయిక ధనయోగాలని, కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి యోగాన్ని చాలా వరకు అన్ని రాసుల వారికి కూడా ఆ మంచి ఫలితాన్నే ఇస్తుంది. అలాగే చంద్రకేతువుల యొక్క సంచారము కొంత అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలని తీసుకుని వస్తుంది. ఇది కొంచెం అదుపులో పెట్టుకోవలసినటువంటి పరిస్థితి. అయితే చంద్రుని యొక్క గమనము 2.5 రోజు మాత్రమే ఉంటుంది కాబట్టి అంతగా భయపడవలసిన అవసరం లేదు. తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి పునరాలోచించుకోండి. ఆ నిర్ణయాలనే తుది నిర్ణయాలుగా ప్రకటించుకోవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల విషయానికి వస్తే గురువు గారి యొక్క నవమ దృష్టి మీన రాశి మీద పడుతూ స్వస్థానాధీశుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటున్న కారణంగా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మీనరాశి వారికి ప్రత్యేకం. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద పడుతూ ఉన్నది. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఇద్దరు శత్రుక్షేత్రాలలోనే ఉన్నారు. అలాగే తృతీయ లాభాలలో ఉన్నారు ఇద్దరు కూడా. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి ప్రత్యేకమైన దృష్టి కాబట్టి అది అత్యంత శక్తివంతమైనది. కాబట్టి ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో, వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో, అలాగే వాహనాలు నడిపే విషయంలో, వాహనాలలో ప్రయాణించే విషయంలో, ఇళ్ళు, స్థలాలు, పొలాలు ఇలాంటి స్థిర చరాస్తుల కొనుగోలు అమ్మకాల విషయంలో, శస్త్రచికిత్సల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. శని కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది ప్రతి రాశి వారు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక కుజుని యొక్క దృష్టిని పరిశీలించినట్టయితే చంద్రకేతువుల మీద పడుతోంది. ఇది మాతృవర్గ రీత్యా ఎవరైనా కానీ మాతృవర్గ రీత్యా కొంచెం వినయ విధేయతలు ఎక్కువగా చూపించవలసినటువంటి కాలము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని మటుకు తెలియచెప్తాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సప్తమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ చంద్రునికి నీచభంగం అయితే జరిగిపోయింది. కానీ ఈ దృష్టి ఫలితం కారణంగా ఏదైనా మెడిసిన్కి సంబంధించి, చేదు పదార్థాల వ్యాపారాలకు సంబంధించింది కొంచెం ఎక్కువ తక్కువలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యాపార వ్యవహారాలలో కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి అని చెప్పి మటుకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. మీనరాశి వారికి 21 జూన్ నుంచి 27 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒక్కసారి మనము విచారణ చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులండి. 6 గ్రహాల యొక్క ఉనికి ఇంత అద్భుతంగా ఉంది అంటే ఇది మాటలైన విషయం కాదు. మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా పంచమ స్థానంలో ఉచ్చలో ఉన్నటువంటి గురువుగారి యొక్క స్థితి సంచారము చాలా మేలు చేస్తున్నది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఇస్తోంది, ఆలోచనల్ని ఇస్తోంది, సంతానాన్ని ఇస్తోంది, సంతానం వృద్ధిని ఇస్తోంది, అలాగే శుభకార్యాలను ఇస్తోంది, కీర్తి ప్రతిష్టలను ఇస్తోంది.
4వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు బాగున్నారు, పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు, ఇక షష్ఠ స్థానంలో చంద్రకేతువులు కూడా బాగున్నారు. అంటే ఇక్కడ వరుస రాసుల్లో కుజ బుధ శుక్ర గురు చంద్ర కేతు మాలికా యోగం. ఇంత అద్భుతమైనటువంటి మాలిక, ఒక మాల అల్లినట్టుగా అన్నమాట మాలికా యోగం అంటే. ఒక మాల అల్లినప్పుడు మధ్యలో పువ్వుల యొక్క ఆ వరుస క్రమం వరుసలోనే ఉంటే ఆ మాలిక ఎంత అందంగా ఉంటుందో, ఇక్కడ కూడా గ్రహాలు వరుసలో ఉండి చక్కటి ఫలితాలను ఇచ్చేటటువంటి విధంగా ఉండాలి. అప్పుడే అది యోగం అవుతుంది, మాలిక యోగం అవుతుంది. కాబట్టి ఈ అద్భుతమైన ఫలితాలు మీనరాశి వారిని ఒక ఉన్నతమైన స్థానంలో స్థితిలో కూర్చోబెడుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఉంటుంది, మనోబలం పెరుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే అనుకూలమైనటువంటి వార్తలు, శుభవార్త శ్రవణం చేస్తారు. మాతృవర్గ రీత్యా అనుకూలమైన కాలము, స్థిర చరాస్తుల రీత్యా అభివృద్ధి కలిగించేటటువంటి కాలము. ఇక సంతానానికి సంబంధించి చెప్పనే అవసరం లేదు, బ్రహ్మాండంగా ఉన్నారు. ధనము విషయంలో పూర్తిగా మీకు ధనము చేతికి వస్తుంది, మీరు కోరుకున్నంత ధనం వస్తుంది. నాకు ఇంత కావాలి అంటే అంత వస్తుంది. ఊరికేనే నాకు లక్షలు కావాలి అని అడిగితే గురువుగారు ఇవ్వరు. ఇక్కడ గురువుగారు ఎలా ఇస్తున్నారు మీకు అంటే, మీ మనోవాంఛ సిద్ధించేటట్టుగా, మీకు నిజంగా అవసరాలు ఉన్నాయా, ₹1,00,000 వస్తాయి. నిజంగా అంత ఏమీ అవసరం లేదా, ఆయన కూడా అంతంత మాత్రంగానే ఆశీర్వదిస్తారు. ఏదైతే ముఖ్య అవసరాలు ఉంటాయో ఆ ముఖ్య అవసరాలు తీరే విధంగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, రుణభారాలు తగ్గుతున్నాయి, చేపట్టిన కార్యక్రమంలో విజయావకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి బాగుంది, స్త్రీలకి బాగుంది, భార్యాభర్తల అన్యోన్యత కూడా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. జీవిత భాగస్వాములు బాగుండడమే కాదు, వ్యాపార భాగస్వాములు బాగుంటారు, పబ్లిక్ రిలేషన్స్ అన్నీ బాగుంటాయి. ఉద్యోగ జీవితం కూడా చాలా చాలా బాగుంది, చక్కటి యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. మీకు కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఇచ్చేది వారందరికీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపించేటటువంటి పరిస్థితి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారం పంచమంలోకి వచ్చి కొంచెం ఫలితాలు తగ్గే విధంగా కనిపిస్తున్నాయి. అలాగే చంద్రుని యొక్క సంచారం నవమంలోకి వచ్చింది. ఈ రెండు అంత పూర్తిగా అనుకూలమైనవి కాదు. కాబట్టి వారాంతంలో ఉన్నటువంటి ఫలితాలే మీరు గుర్తు చేసుకుంటూ మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు, కృషి మానకుండా చేసుకుంటూ వెళ్ళండి. మరింత అద్భుతమైన కాలం మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి, శివారాధన చెయ్యండి. మరింత అభివృద్ధి పదంలో ఉంటారు. శుభం.